హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ ఓపీ కౌంటర్ అనేది మనం ఎలా చేయాలి, లోపలికి వెళ్ళి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మనకు ఏ జబ్బు ఉంది, ఆ డాక్టర్ని మనం కన్సల్ట్ అయ్యేది ఎలా అని అన్ని విధాలుగా ఈ ఓపీ సెంటర్లో ఇక్కడ సిబ్బంది కూర్చొని ఉంటారు. వాళ్ళ దగ్గరికి మనం వెళ్తే కొత్తవారైతే పాతవారైతే ఇక్కడ తెలియని వారు ఎవరు ఉండరు. అక్కడ సిబ్బంది కూర్చొని ఉంటారు కాబట్టి ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏ డాక్టర్తో కలవాలి అని అన్నీ వాళ్ళే మనకు నేర్పిస్తారు. నేర్పించిన తర్వాత ఒక నెంబర్ అంటూ మనకు ఇస్తారు. ఏ డాక్టర్ అయితే మనకు కావాలో అక్కడ నెంబర్ కోడింగ్ ఉంటుంది. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇక్కడ స్కాన్ చేస్తే డాక్టరు నెంబర్ వస్తుంది కనుక ఆ డాక్టరు మనకు ఏ వైద్యానికి ఏ రోగానికి కావాల్సిన డాక్టర్ని వాళ్ళు నెంబర్ అనేది ఇస్తారు. ఆ నెంబర్ దగ్గరికి వెళ్ళి మనం కూర్చుంటే అక్కడ మనకు ఇచ్చిన పేపర్లు వాళ్ళకు ఇస్తే వాళ్ళు డాక్టర్ దగ్గరికి పిలుచుకొని వెళ్తారు. ఆ ఓపీలో డాక్టర్ చెక్ చేసి ఎలా ఉంది, ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి అని అన్నీ వాళ్ళు క్లుప్తంగా చెప్తారు. ప్రతి ఒక్కటి కూడా అందుబాటులోనే ఉన్నాయి అక్కడ. అది ఇక్కడ ఓపీ చూడండి ఎంతెంత పెద్ద లైన్లు ఉన్నాయో. పొద్దున్నే 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఓపీ జరుగుతుంది అంట. ఇక్కడ అన్ని రోగులకు అన్ని వైద్యం దొరుకుతుంది. 24/7 ఎమర్జెన్సీ కూడా ఉంది ఇక్కడ. కొద్దిగా ముందర పోతే అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపుతాను. ఇక్కడ వచ్చే వారందరూ కూడా తక్కువ ఖర్చుతో బయట అన్ని ప్లేస్లలో చూపించుకునే డబ్బులు ఎక్కువ ఐపీ చేసుకొని ఇక్కడికి వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకని అంటే చిన్న జబ్బే కదా వెళ్ళిపోతుందిలే అని చిన్న హాస్పిటల్లో చూపించుకొని ఖర్చులు ఎక్కువ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేవారు చాలామంది ఉన్నారు. దయచేసి మీకు ఏమైనా రోగం వస్తే దయచేసి తొందరగా ఇక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే తక్కువ ఖర్చుతో వెళ్ళిపోతుందని మా సలహా. దయచేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరి దాకా చేరేంత వరకు షేర్ చేయండి, మాకు కామెంట్ చేయండి, మాకు లైక్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. మా యూట్యూబ్కి, ఫేస్బుక్కి, ఇన్స్టాగ్రామ్కి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీకు అందరికీ మేము కోరుకుంటున్నాం. ఇక్కడ చూడండి ఎంతమంది ఓపీలో ఇంకా చాలామంది ఉండేవారు. నేను ఓపీ చూపించుకొని డాక్టర్ దగ్గరికి చూపించుకొని వచ్చి మళ్ళీ వీడియో తీశాను. ఎందుకంటే 10 మందికి తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. కనుక ప్రతి ఒక్కరూ ఈ వీడియోని షేర్ చేయండి. ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, మీకు క్లుప్తంగా